ముందుగా అందరికీ నమస్కారం. అసలు భార్యలు భర్తల మీద 498A కేసులు ఎందుకు పెడుతుంటారు? భర్తల మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద, అత్తామామల మీద, లేదంటే వాళ్ళ చుట్టాల మీద అసలు ఎందుకు సాధారణంగా కేసులు అనేది పెడుతుంటారు? వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేస్తుంటారు అనేది ఇప్పుడు చర్చించుకుందాం. ఎక్కువ శాతం ఎందుకు పెడుతున్నారు భార్యలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగానే ఇద్దరు పెద్దలు కుదురుస్తారు, పెళ్లి చేస్తారు. సో కోడలు ఇంటికి అనేది వస్తుంది. సాధారణంగా మీరు ఏం చేస్తుంటారు? మన పిల్లే కదా అనుకుని అమ్మాయిని కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో ఒకటి అనొచ్చు మీరు. లేకపోతే కట్నం ఇంతే తెచ్చేవాడిని, లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి ఏదో చిన్న చిన్న కారణాలతో ఏదో ఒకటి మీరు అనొచ్చు. సో ఇంట్లో వాళ్ళు భరిస్తారు, బయట వాళ్ళు కదా, ఆవిడ బయటకు నుంచి వచ్చింది కదా ఆవిడ. సో వెంటనే అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, మీ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడానికి. ఇప్పుడు మీ బిడ్డను మీరు తిడుతుంటారు, సో అతను నా తల్లే కదా అనుకుంటారు తప్ప మీరు కోడల్ని మీరు ఏమన్నా అన్నప్పుడు సో కొంచెం ఉంటుంది కదా, వాళ్ళకి మీకు అనేది కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది కదా. సో అలాంటివి ఏమన్నా సరే మీరు తింటున్నప్పుడు లేకపోతే ఏమన్నా అన్నప్పుడు అవన్నీ ఆవిడ అప్పుడు చూపించరు. తర్వాత లాస్ట్లో మీరేమనుకుంటారు? సో అనేసాం కదా, అయిపోయింది కదా అని మీరు అనుకుంటారు. తర్వాత ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, భార్యాభర్తలకు ఏమన్నా వచ్చినప్పుడు, గొడవలు ఏమన్నా వచ్చినప్పుడు, సో మీరు అప్పుడు అన్నారు కదా, మీరు నన్ను ముందు అలా తిట్టారు కదా అని చెప్పేసి మీ పేర్లు అందులో రాయడం అనేది జరుగుతుంది. అందుకని మీరు ఏమన్నా మీ కోడల్ని గంట అనే ముందు మీరు మామూలుగానే అనొచ్చు, లేకపోతే ఉద్దేశం ఏమి లేకపోయినా, మీకు దురుద్దేశం ఏమి లేకపోయినా మామూలుగానే మీరు అనొచ్చు. కానీ అవి తర్వాత అనేది మీ మీద ఎఫెక్ట్ పడతాయి. ఒకవేళ నిజంగానే ఆవిడని ఇబ్బంది పెడితే సో మీ పేర్లు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. నన్ను ఆవిడ ఇలాగ అన్నారు, ఇలాగ నన్ను చెప్పేసి, ఇలా నన్ను తిట్టారు అని చెప్పేసి ఆవిడ మీ పేర్లు కూడా యాడ్ చేస్తారు. ఇంకొక కారణం చేత ఎలాగా ఈ బంధువుల పేర్లు యాడ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఆవిడ భర్త ఏమన్నా తప్పు చేస్తుంటే, లేకపోతే వేరే ఏమన్నా సంబంధం పెట్టుకుంటే, లేకపోతే ఇంకా ఏమన్నా సరే చెప్పేసి ఆవిడని ఇబ్బంది పెడుతుంటే, తల్లిగా మీరు భర్తకే సపోర్ట్ చేస్తూ కోడలకు సపోర్ట్ చేయకపోతే, సో దానికి కారణం అంటే తన జీవితానికి కారణం మీరు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి, మీ కొడుకు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి, సో ఆవిడ జీవితానికి కారణం కూడా మీరని చెప్పేసి మీ మీద కూడా ఆవిడ కేసు వేసే అవకాశం ఎక్కువ ఉన్నది. అంటే మీరు మీ కొడుక్కి సపోర్ట్ ఎక్కువ చేయడం వల్ల, కోడలకు సపోర్ట్ చేయకపోవడం వల్ల. ఒకవేళ మీ కొడుకు తప్పున్నా కూడా మీరు కొడుక్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆవిడ అంటే మీ కోడలు మీ మీద కూడా కేసు వేసే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మీ పేర్లు కూడా రాసే అవకాశం ఎక్కువ ఉంది. ఇక తర్వాత సంగతి అంటే ఇంకా ఎలాగ పేర్లు యాడ్ చేస్తారంటే, బంధువుల పేర్లు ఎలాగ యాడ్ చేస్తారంటే, ఒకవేళ అత్తామామలు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రమేయం ఏమి లేకపోయినా కూడా, కోడలు ఏమి ఇబ్బంది పెట్టకపోయినా కూడా పక్కన వాళ్ళు ఉంటారు, తగుదినమ్మ అంటూ వస్తారు. వాళ్ళు ఏం చెప్తుంటారు? వాళ్ళ పేర్లు రాయి, వాళ్ళ అత్తమామల పేర్లు రాయి, వాళ్ళ చెల్లి పేరు రాయి, వాళ్ళ అక్క పేరు రాయి అని చెప్పేసి బంధువుల పేర్లు అన్నీ రాయించేస్తారు. కేసు ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళందరి పేర్లు రాయించేసి వాళ్ళ జైల్లో పెట్టించేసి జీవితాంతం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి పక్కన వాళ్ళు ఈవిని ఉసుగొలుపుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆవిడ వీళ్ళ పేర్లు అన్నీ యాడ్ చేయడం కూడా జరుగుతుంది. కానీ అవతల వాళ్ళు గుర్తుంచుకోవాలి, వీళ్ళ పేర్లు కంటే యాడ్ చేస్తే ఏమీ లేని సంబంధం అప్పుడు వీళ్ళ పేర్లు కానీ యాడ్ చేస్తే కేసు అనేది వీక్ అయిపోతుంది అనేది కూడా అవతల వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి కోర్టు ప్రొసీడింగ్స్, వాళ్ళ కోర్టు చట్టాలు అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమనుకుంటారు వాళ్ళు? వీళ్ళందరి పేర్లు రాస్తే వీళ్ళందరికీ జైలుకి వెళ్ళిపోతామేమో అనుకుంటారు. కానీ అలాగనేది జరగదు. అలా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఒకవేళ నిజంగానే అత్తామామలు కానీ, వాళ్ళ బంధువులు కానీ, భర్త కానీ ఆవిడని ఏమైనా ఇబ్బంది పెడితే, ఏమన్నా దారుణంగా హింసిస్తే, అప్పుడు అది కూడా ఏంటి 398 మీద ఓన్లీ 3 సంవత్సరాల జైలు శిక్ష. దాని మీద 307 కానీ, 354 కానీ ఏమైనా అలాంటివి ఏమైనా పెడితే 506 కానీ అలాంటి సెక్షన్స్ ఏమైనా పెడితే తప్ప, దానికి అబోవ్ 7 years శిక్షలు కాబట్టి దాని మీద వాళ్ళు ఏమన్నా జైలుకి వెళ్ళి శిక్షలు పడే అవకాశం ఉంది తప్ప, ఓన్లీ 398 మీద అత్తమామల ప్రమేయం లేకుండా ఏమీ జరగకపోతే వాళ్ళకి శిక్షలు అనేది కూడా పడవు. భర్తకు 3 సంవత్సరాల లోపే శిక్షలు. అది పక్కన తగుదనమ్మ అంటూ ఈవిడికి చెప్పేవాళ్ళు, వాళ్ళ పేర్లు అన్నీ రాయించే వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళు. అందుకే కొత్తగా పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు అత్తమామల దగ్గరికి వచ్చినప్పుడు సో మీరు ఏమన్నా మాట్లాడే ముందు, కోడల్ని ఏమన్నా అనే ముందు మాత్రం గుర్తుంచుకోండి. మీరు మామూలుగానే అనొచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే అనొచ్చు. ఆ మాటలనే ఏదైతే ఉన్నాయో అవి తర్వాత రేపు పొద్దున్న ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే మీ ఇద్దరికి కానీ, భార్యకి భర్తకి డిస్ప్యూట్స్ వస్తే సో మీ పేర్లు కూడా వాళ్ళు యాడ్ చేసే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీ అబ్బాయికి మీరు సపోర్ట్ చేస్తుంటే సో ఆవిడ మాత్రం మీ మీద పేర్లు గంట రాసే అవకాశం మాత్రం ఎక్కువ ఉంది. అందుకని కోడలతో మాత్రం మంచిగానే ఉండండి.
ఏమన్నా గొడవలు గంట ఏమన్నా ఉంటే రాణించుకోకండి. ఒకవేళ ఉన్నా కూడా కోడల్ని ఏమీ అనొద్దు, ఎందుకంటే ఈ తర్వాత ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇబ్బందిగా మారచ్చా అవి. 498 మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు రాయట్లేదు, ఎందుకంటే దూరంగా ఉంటున్నారు కాబట్టి. ఒకవేళ రాస్తే ఫ్యామిలీ అందరినీ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ పేర్లన్నీ రాస్తే వాళ్ళు దాని నుండి ఎలా బయటపడాలి? వాళ్ళ ప్రమేయం ఏమీ లేకపోతే వాళ్ళకి ఆ కేసుకి, అంటే కోడలు ఏమైనా ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళ ప్రమేయం ఏమీ లేకపోతే ఆ కేసులో వాళ్ళు ఎలా బయటపడాలి? సెక్షన్ 482 కింద వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో. కోర్టు పరిశీలించి సో వీళ్ళకి ఆ కేసుకి సంబంధం ఏమీ లేకపోతే వాళ్ళ పేర్లు అనేది కూడా తీసేయడం జరుగుతుంది. లేదా హైకోర్టుకు కాకపోతే క్రింది కోర్టులో ట్రయల్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేయాలి? సిఆర్పిసి సెక్షన్ 239 ప్రకారం మేజిస్ట్రేట్ కోర్టులో, సెక్షన్ 227 సెషన్ కోర్టులో కూడా డిశ్చార్జ్ పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు. 498 కేసులో సిఆర్పిసి 173 కింద ఛార్జ్ ఫ్రేమ్ చేసే అధికారం ఆ పోలీస్ స్టేషన్ అధికారికి లేదా ఇన్స్పెక్టర్కి, సబ్ ఇన్స్పెక్టర్కి ఉంటుంది. లేదా సెషన్ కేసు విషయానికి వస్తే అసిస్టెంట్ కమిషనర్ పోలీసుకి కానీ డిప్యూటీ సూపరింటెండెంట్కి కానీ ఈ అధికారం ఉంటుంది. వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఇలా జరిగిన తర్వాత ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అత్తమామలు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులోని 482 కింద క్వాష్ పిటిషన్ వేసుకుంటారు. సో ఈ కేసు అనేది, అంటే ఎఫ్ఐఆర్ అనేది రద్దు చేయమని, అందులో మా ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి పోలీసులు ఇలాగ పెట్టారని చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్ అనేది రద్దు చేయమని క్వాష్ పిటిషన్ అనేది వేసుకుంటారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ విషయానికి వస్తే మేజిస్ట్రేట్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే, ఎవరు ఫైల్ చేయాలి అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, అంటే అత్తమామలు, వాళ్ళు ఈ డిశ్చార్జ్ పిటిషన్ సిఆర్పిసి 239 కింద ఫైల్ చేయాలి. పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత, అలాగే కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్స్ చెయ్యక ముందు మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది వేసుకోవాలి. ఛార్జ్ షీట్ పోలీసులు చేస్తారు కదా, దాని తర్వాత కోర్టు అనేది కూడా చేస్తుంది ఛార్జ్ ఫ్రేమ్స్. సో ఆ చెయ్యక ముందే మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది కూడా వేసుకోవాలి. లేకపోతే వన్స్ కోర్టు కానీ ఛార్జ్ ఫ్రేమ్స్ కానీ చేసిన తర్వాత మీరు వేసారంటే మీకు అప్పుడు యూజ్ ఉండదు. ముందుగానే మీరు వేసుకోవాలి. ఛార్జ్ షీట్ వేసిన వెంటనే మీరు ఫైల్ అనేది చేసుకోవాలి, డిశ్చార్జ్ పిటిషన్ అనేది వేసుకోవాలి. మీరు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ అయినా వేసుకోవచ్చు. లేదా మీరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీరు ఛార్జ్ షీట్ అవ్వక ముందు, అంటే ఛార్జ్ షీట్ ఒకవేళ అయ్యింది అనుకో, దాని తర్వాత అయినా సరే మీరు డిశ్చార్జ్ పిటిషన్ అనేది మీరు వేసుకున్నారంటే మీకు యూజ్ ఉంటుంది. లేదా కోర్టుకు పంపించిన తర్వాత కోర్టు వారు కూడా మళ్ళీ ఏమైనా ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు అంటే ఇంకా మీరు చేసినా ఇంకా యూజ్ ఉండదు. సో ముందుగానే మీరు వేసుకోవాలి. ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీరు వేసుకున్న తర్వాత కోర్టు వారు అది పరిశీలించి నిజంగానే వాళ్ళకి ఏమీ ఇందులో ఈ క్రైమ్లో సంబంధం ఏమీ లేకపోతే, సో విచారణ అంతా చేసిన తర్వాత వాళ్ళ పేర్లు అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ 498 కేసు అనేది కాదు, ఎందులో అయినా సరే మీ ప్రమేయం ఏమీ లేకపోతే, ఆ క్రైమ్కి ఆ ఇన్సిడెంట్కి మీ ప్రమేయం ఏమీ లేకపోతే, మీ పేర్లు కానీ అందులో యాడ్ అయితే, ఎఫ్ఐఆర్లో యాడ్ అయితే మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది, క్వాష్ పిటిషన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కువ సాధారణంగా ఓన్లీ 498 కేసులోనే ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా, అత్తమామలకు సంబంధం లేకపోయినా, ఎక్కువ కేసెస్లో సంబంధం లేకపోయినా వాళ్ళ పేర్లు రాస్తారు కాబట్టి సో ఎక్కువ అనేది వాళ్ళే ఎక్కువ ఇది డిశ్చార్జ్ పిటిషన్ అనేది, క్వాష్ పిటిషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు అనేది తీసేయడం కోసం. వాళ్ళ పేర్లు అనేది రిమూవ్ చేస్తే ఇంకా ఆ కేసు నుండి వాళ్ళు రిలీఫ్ అయిపోయినట్టే. ఇంకా ఆ కేసుకి వాళ్ళకి ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇంకా పని ఏమీ ఉండదు. ఇంకా భర్తగా తను ఒకరే తిరగాలి తప్ప ఇంకా కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరికి కూడా ఇంక తిరగాల్సిన ఇంకా అవసరం ఉండదు. సో ఎవరైనా సరే మీ పేర్లు కానీ అలాగే ఏమైనా యాడ్ అయితే, మీకు సంబంధం లేకపోతే, అంటే మీరేం ఇబ్బంది పెట్టకపోతే, ఏమన్నా రాస్తే అలా మీ పేర్లు కానీ అందులో యాడ్ అయితే, ఎఫ్ఐఆర్ అయితే, ఛార్జ్ షీట్ అయితే మీరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డిశ్చార్జ్ పిటిషన్ కూడా మీరు వేసుకోవచ్చు. క్వాష్ పిటిషన్ అంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కోర్టు ఆల్రెడీ ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత కూడా మీరు క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది మాత్రం కోర్టు ఫ్రేమ్ చేయక ముందే మీరు వేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. చాలామంది అంటే గృహిణులు కానీ లేకపోతే చాలామంది సో వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు పడితే వాళ్ళు కోర్టుని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అంటే ఒక అత్తమామలు కానీ భర్త నుండి కానీ వాళ్ళు దూరం అయిపోతే సో కోర్టుని ఎలాగ అప్రోచ్ అవ్వాలో తెలియదు, భర్తను ఎలా దక్కించుకోవాలో తెలియదు. అంటే కోర్టు లాయర్కి అంటే బోల్ డబ్బులు ఇవ్వాలేమో అని చెప్పేసి అసలు కోర్టుని ఎలాగ అవ్వాలి, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, మేమేమో పేదవాళ్ళం అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకంటూ ఒక లీగల్ అథారిటీ సెల్ అనేది ఒకటి ఉంది. అంటే ఫ్రీగా మీరు డబ్బులు ఏమీ చెల్లించకుండా మీరు ఒక అడ్వకేట్ని కూడా మీరు నియమించుకోవచ్చు.
అది మీకు చాలామందికి తెలియదు. ఫ్రీ లీగల్ ఎయిడ్ అథారిటీ ఇది 1987లో వచ్చింది. అంటే ఇది పేదవాళ్ళకి, అంటే ఎవరు ఎక్కువ డబ్బులు లేని వాళ్ళకి, లేకపోతే నిరుపేదలు, వాళ్ళు ఏదన్నా కోర్టు సమస్యలు ఉంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ఇది ఏర్పడింది అనమాట. సెక్షన్ 39 ప్రకారం మీరు ఒక అడ్వకేట్ని అనేది కూడా పొందొచ్చు. మీరు ఆర్టికల్ 39 కింద ఉచిత న్యాయవాదిని ఎలా పొందొచ్చు, ఎక్కడ పొందొచ్చు, ఎలా అప్రోచ్ అవ్వాలి, మనం ఏమేమి డాక్యుమెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఏమేమి చూపించాలి మనం అనేది ఇప్పుడు చెప్తాను. మీరు ముందుగా కోర్టును వెళ్ళి అభ్యర్థించుకోవాలి. నాకు ఇలాగ అడ్వకేట్ కావాలి, నాకు ఇలా ఎవరు లేరు, నాకు డబ్బులు లేవు అని చెప్పేసి. అది కాకుండా మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళని నిరూపించుకోవడానికి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డే కదా. సో ఆ రేషన్ కార్డు అనేది మీరు చూపించాలి. అలాగే మీ ఆధార్ కార్డు చూపించాలి. సో అవన్నీ చూపించిన తర్వాత ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. తర్వాత మీకు కోర్టు వారు మీకు ఒక అడ్వకేట్ని అనేది నియమిస్తారు. మీ కేసుని బట్టి అడ్వకేట్ని అనేది నియమించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మహిళలు, లేకపోతే మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు కానీ ఎక్కువ యూజ్ చేసుకోవడం మంచిది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కూడా, అందరికీ, ఎవరికైనా సరే తెల్ల రేషన్ కార్డు పేదవాళ్ళు అని కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మేము స్తోమత లేదు అని చూపించిన తర్వాత మీకు అనేది ఒక ఫ్రీ అడ్వకేట్ అనేది మీకు వస్తారనమాట. తద్వారా మీరు కోర్టు కేసులు అనేది మీరు వాదించుకోవచ్చు. మీరు ఏ కేసు అయినా సరే. చాలామందికి అవగాహన లేదు, ఇలా ఒక ఫ్రీగా ఒక లాయర్ అనేది వస్తారనేది చాలామంది ఒక అవగాహన లేదు. ఏదన్నా జరిగిన వెంటనే కామ్గా కూర్చుండిపోతారు, లేకపోతే మేము డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి లాయర్లు మేము పెట్టుకోలేమని చెప్పేసి ఉండిపోతారు. కానీ మీకంటూ ఇది ఉంది అనేది మాత్రం తెలుసుకోండి. ఇది అవేర్నెస్ అవ్వాలి, చాలామందికి తెలియాలి. మీరు ఒకరు తెలిస్తే 10 మందికి చెప్పండి. ఇలాగ ఫ్రీగా చేసే లాయర్లు కూడా ఉంటారు, కోర్టు వారు ఇస్తారని చెప్పేసి మీరు అనేది తెలుసుకోండి. లేకపోతే 10 మందికి చెప్పండి. ఎందుకంటే ఈ 498 కేసు కానీ, లేకపోతే కొన్ని కేసెస్ కానీ, చాలా కేసెస్లో పేదవాళ్ళు ఎక్కువ ఇరుక్కుంటున్నారనమాట. ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. లాయర్ని పట్టుకోవాలంటే బోల్ డబ్బు ఖర్చు పెట్టాలి అనుకుంటుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మాత్రం కోర్టుని అప్రోచ్ అయితే అక్కడ ఉంటుంది, ప్రతి కోర్టులోనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి, మీకు అప్పుడు ఫ్రీగా లాయర్ వస్తారు. ఇది పక్కన పెడితే ఒక కేసు గురించి చెప్తాను. ఒక చిన్న కేసు. అదేంటంటే భార్యాభర్తల కేసు కాదు, నార్మల్ ఇద్దరు లవర్స్ కేసు. సో అదేంటో చెప్తాను. ఇది అబ్బాయిలకు మాత్రమే, కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండండి. ఎందుకంటే చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మీరు బయటపడతారు. కాకపోతే ముందు అనేది మీకు జరగాల్సిన నష్టం అనేది జరుగుతుంది. అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఇష్టపడ్డారు. దాని తర్వాత కొంతకాలం తర్వాత కానీ ఆ అమ్మాయికి వేరే ఆల్రెడీ ముందు లవ్ ఉండేదంట. సో తర్వాత ఆ అబ్బాయితో బ్రేకప్ అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి ఈ అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ అమ్మాయి బరే మంచిగానే ఉంది కదా అని చెప్పేసి ఈ అబ్బాయి రిలేషన్షిప్లో ఇద్దరు కంటిన్యూ చేస్తున్నారు. అలా కొంతకాలం ఉన్న తర్వాత సో ఆ అమ్మాయి టార్చర్ చేయడం అనేది మొదలుపెట్టింది ఈ అబ్బాయిని. అంటే ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే అనుమానించడం, లేదంటే ఎవరితో అన్న ఫ్రెండ్తో మాట్లాడినా సరే, అమ్మాయితో మాట్లాడినా సరే ఆ అబ్బాయికి నాకు లవ్ ఉందని చెప్పేసి ఆ అవతల అమ్మాయికి మెసేజ్ పెట్టడం, నేను ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, మధ్యలో నువ్వెవరో మాట్లాడుతున్నావని. ఆ అమ్మాయి ఏమో ఇతను అడగడం, ఎవరు ఆ అమ్మాయి ఇలా మెసేజ్ పెడుతుంది ఏంటి, మన ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు కదా, అయినా సరే అలా పెడుతుంది ఏంటంటే. సో ఇలాంటివి చాలా టార్చర్ ఈ అబ్బాయి పెట్టుకున్నాడు. దాని తర్వాత అలాగే అవుతుంది కదా, బ్రేకప్ చెప్తారని ఆ అమ్మాయికి చెప్తే నేను బ్రేకప్ చెప్పనని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఏం చెప్పేది, తన ఎంతో రిలేషన్షిప్లో ఉంది కదా, ఉండొచ్చు కదా. అది కాకుండా వేరే తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇవ్వడు కదా, తన మధ్యలో వచ్చి సో నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలిశాను, తను ఇలాగ డేట్కి పిలుస్తున్నాడు, ఇలాగ బయటకి డిన్నర్కి పిలుస్తున్నాడు, లంచ్కి పిలుస్తున్నాడు అని మళ్ళీ ఈ అబ్బాయికి, ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయికి చెప్పేదనమాట. సో ఇలా కొంతకాలం చూసిన తర్వాత నా వల్ల కాదని చెప్పేసి ఈ అబ్బాయి రిలేషన్షిప్ నుండి బ్రేకప్ చెప్పాడు. బ్రేకప్ చెప్పిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి వేరే రిలేషన్షిప్లో ఉన్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఈ అబ్బాయి లైఫ్లోకి వచ్చి లేదు నార్మల్గా మాట్లాడు, ఫ్రెండ్లీగా మాట్లాడని చెప్పేసి తింటూ ఉండి తర్వాత తిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయితోని మెసేజ్ పెట్టి నేను ఇలాగ ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నన్ను ఇలాగ మీ ఇద్దరు లవ్ చేసుకున్నామని చెప్పేసి ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టింది. తర్వాత ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయిని అడిగాడు, మన ఇద్దరు ఇప్పుడు రిలేషన్షిప్లో లేం కదా, ఎందుకు నువ్వు ఆ అమ్మాయికి ఇలా మెసేజ్ పెడుతున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరికి గొడవ అయ్యి సో ఆ అమ్మాయిని తిట్టడం జరిగింది. తిడితే ఆ అమ్మాయి ఏం చేసింది, సో ఇతను దూరం అయిపోయాడని ఇది కోపంలోని ఆ అబ్బాయి మీద ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ అబ్బాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టారు. సో తర్వాత అనేది కేసు ప్రూవ్ అవ్వలేదు, ఎందుకంటే కొంతకాలం తర్వాత ఇంకొక 6 months 1 year తర్వాత కేసు అనేది పోయింది. ఎందుకంటే ఆ అబ్బాయి మీద ఇష్టం వచ్చిన కేసులన్నీ పెట్టారు, రేప్ కేసు అని, 354 అని, 376 అని ఇష్టం వచ్చిన కేసులన్నీ పెట్టారు. కానీ అవేమీ ప్రూవ్ అవ్వలేదు, తర్వాత కేసు అనేది నిలబడలేదు. సో ఇక్కడ ఏమైంది మీరే ఒకసారి ఆలోచించండి, అమ్మాయి
ఇష్టపూర్వకంగా వచ్చింది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, ఈ అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేసింది. సో ఆ అమ్మాయికి ఏం అవ్వలేదు, ఈ అబ్బాయికే లైఫ్ స్పాయిల్ అయింది. స్పాయిల్ అవ్వడం అంటే కేసు ఏమీ అవ్వలేదు, తనకేం శిక్ష పడలేదు, ఎందుకంటే తన వల్ల ఆ అమ్మాయికి ఏమీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి, ఎటువంటి బ్లాక్మెయిల్ ఎటువంటి ఏమీ చేయలేదు కాబట్టి కేసు నుండి బయటకు పడ్డాడు ఇతను. కానీ ఆ అమ్మాయిది ఏంటి అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇలా కూడా ఉన్నాయి, ఇలా కూడా జరుగుతున్నాయి. మీరు అనేది అబ్బాయిలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఏమైనా అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్ బయటకు వచ్చేసిన ఆ అమ్మాయి ఒకవేళ కేసు పెట్టినా మీకే నష్టం. తర్వాత అనేది ప్రూవ్ అవ్వదు. ఎందుకంటే మీరేం నిజంగా ఇబ్బంది పెట్టకపోతే ఆ అమ్మాయిని, మీరేం బ్లాక్మెయిల్ చేయకపోతే, మీరేమి ఆ అమ్మాయికి నష్టం కలిగించకపోతే, అది కాకుండా ముందు జరగాల్సింది బిఫోర్ మీకు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది. ముందు మీరు అరెస్ట్ అవుతారు, ఎఫ్ఐఆర్ అవుతుంది, జైలుకి వెళ్తారు. ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు. ఒక 6-7 months కానీ 1 year కానీ కేసు మీద తిరుగుతారు, కేసు నుండి బయటపడతారు. కాకపోతే ఈ లోపు మీకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది కదా. సో అందుకని రిలేషన్షిప్లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలా కేసులు చెప్పుకుంటే చాలా చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ ఒకటొకటి మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే మిమ్మల్ని అవేర్నెస్ చేయాలి నేను. సో మీరు కూడా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇలా కూడా జరుగుతాయా, మనం ఏం సంబంధం లేకపోయినా కూడా మనం ఇరుక్కుంటామా అని కూడా మీకు తెలియాలి. అందుకని మీ అవేర్నెస్ చేయడం కోసమే ఈ కేసులన్నీ కూడా మీకు చెప్తుంటాను. జాగ్రత్తగా వినండి, మంచిగా ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సో ఉంటాను. జై హింద్.